గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి స్టడీకి సంబంధించినవి వీడియోస్ ఉన్నాయి. కాంపిటేటివ్ స్పిరిట్లో టీజీపీఎస్సి అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్బి ఏదైనా కానీ మన ఎగ్జామ్స్ కాంపిటేటివ్ స్పిరిట్లో ఉపయోగపడే అన్ని ఆర్టికల్స్ కానీ కంటెంట్లు కానీ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తాను. మనం ఇప్పుడు ఆరోగ్యం శ్రేయస్సు గురించి వెళ్దాం. ఆరోగ్యం మౌలిక సదుపాయాలు సంబంధించి 2 జిల్లా ఆసుపత్రులు, మిగిలినవి వచ్చేసి టీచింగ్ అప్గ్రేడు స్థాపించడం జరిగింది. అలాగే 20 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 72 ఏరియా హాస్పిటల్స్, 97 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. మన స్టేట్లో 882 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 4745 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించిన డాటా ఆరోగ్య కార్యక్రమాల్లో మనం పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీకు తెలిసి ఉండాలి. మన 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది పేదరిక దిగువన ఉన్న కుటుంబాలకు. ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ప్రసూతి శిశు ఆరోగ్య కార్యక్రమం. ప్రసూతి అంటే మన గర్భిణీ స్త్రీలకు సంబంధించి, శిశువులకు అంటే శిశువులు ఆరోగ్య కార్యక్రమాలు. అలాగే ఎంసీహెచ్ కిట్ అని ఒక ప్రోగ్రాము, న్యూట్రిషన్ కిట్ అని గెలిచి ఉండాలి. పోషణకు సంబంధించింది ఫస్ట్ 9 జిల్లాలు స్టార్ట్ చేశారు, తర్వాత 33 జిల్లాలకు విస్తరించడం జరిగింది. ఇది పోషణ కిట్టు. జూన్ 2024లో ప్రజా ఆరోగ్యం, కుటుంబం, స్టేట్ మెడికల్ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. 435 సివిల్ సర్జన్స్ని ఎంపిక చేయడం జరిగింది. అంటే మన ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 431 పోస్టులు నింపడం జరిగింది. ఈ ఆరోగ్యం శ్రేయస్సు ద్వారానే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 4 పోస్టు తీసుకోవడం జరిగింది. అంటే ఇది మొత్తం ఆరోగ్యం సంబంధించిన డాటా. అత్యవసర రవాణా సేవలు ఏమేమి ఉన్నాయి మన తెలంగాణలో అంటే గర్భిణీ స్త్రీలకు అంబులెన్సు రవాణా సేవల నెట్వర్క్ 108, అత్యవసర ఆరోగ్య రవాణా పథకం 102 సర్వీసెస్, అలాగే నవజాత శిశు సంరక్షణ నిలయాలు ఉన్నాయి. తెలంగాణలో 46 SNCU నిర్వహణ 1 లక్ష అంటే 2023-24 సంవత్సరానికి వచ్చేసి 64,310 మంది పిల్లలు ఎన్సీలో చేరారు. ఎన్సీలో ఎంతమంది చేరారు అనేది డాటా. అలాగే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి 3వ లక్ష్యం ఆరోగ్యమైన జీవితం అనేది ఉంటుంది. మీకు అందరికి తెలిసిందే, మనం ఆ లక్ష్యానికి పాటుపడుతున్నామని. అలాగే తెలంగాణ ప్రసూతి మరణాల నిష్పత్తి వచ్చేసి మనకు 1,43. దీన్ని 1,00,000 లెక్కించడం జరుగుతుంది. 43. ఇండియా ప్రసూతి మరణాల నిష్పత్తి 1,97. అంటే మనం తెలంగాణ తక్కువగానే ఉంది ఇండియాతో పోల్చుకుంటే. అలాగే భారతదేశం 1000 సజీవ జననాలకు ఇండియా వచ్చేసి 28, శిశు మరణాలు వచ్చేసి తెలంగాణ వచ్చేసి 21. ఇంట్లో కూడా తెలంగాణ తక్కువనే ఉన్నాయి. వృద్ధి రేటు తక్కువ, అంటే మనం తక్కువగా ఆశించిన ఫలితాలు సాధిస్తున్నాం. అలాగే తెలంగాణలో నవజాత శిశు మరణాల రేటు వచ్చేసి NMR జాతీయ రేటు వచ్చేసి 1000 సజీవ జననాలకు ఇండియా 20 ఉంటే TG 15. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో ఆసుపత్రి అంటే హాస్పిటల్ ఆరోగ్య శ్రేయస్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ దాంతో డాటాతో పోల్చుకుంటే మనం తెలుస్తుంది అన్నట్టు. అలాగే తెలంగాణ TFR తెలంగాణ సంతానోత్పత్తి రేట్ వచ్చేసి తెలంగాణలో 1.5 ఉంటే ఇండియాలో 2.0 ఉంది. అంటే మనం ఇది అంటే మనం ఎక్కువ సంతానం కలగకుండా సంతానోత్పత్తి రేటు తగ్గించిన వాళ్ళమైన 1.5. అదే ఇండియాలో అయితే 2.0లో ఉంది, తెలంగాణలో తక్కువ. తెలంగాణ సంస్థాగత ప్రసవాల శాతం వచ్చేసి 97% ఉంది, ఇండియాలో అయితే 88.6% ఉంది. సంస్థాగత అనేది మన హాస్పిటలైజేషను 97% ఉంది, ఇండియాలో వచ్చేసి 88.6% ఉంది. ఇప్పుడు తల్లి ఆరోగ్యం పోషణ గురించి తెలుసుకుందాం. ఎంసీహెచ్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, టైం బేస్డ్ ఇన్సెంటివ్స్, మానిటరింగ్ సిస్టమ్, బర్త్ మానిటరింగ్ సిస్టమ్ సంబంధించి ఎంసీహెచ్ కిట్ TG ప్రసూతి ఆరోగ్య సూచికలను పెంచడం, ఆన్లైన్ డెలివరీ అలాగే 12,000 ఇస్తున్నారు. ఆడపిల్లలకు వచ్చేసి 13,000. 4 ముఖ్యమైన మైలురాళ్ళు అనుసంధానించబడుతుంది. 3.5 బిడ్డ రోగనిరోధక
టీకాలు ఇవ్వడం జరిగింది. తల్లి బిడ్డకు 14 వస్తువుల కిట్టు ప్రజారోగ్య కేంద్రంలో అందిస్తారు. 14.95 లక్షల కిట్లు పంపిణీ చేశారు ఇప్పటివరకు. న్యూట్రిషన్ కిట్లు వచ్చేసి తల్లులు మరియు పిల్లలు పోషక ఫలితాలు 2022 డిసెంబర్ 21న 9 జిల్లాలు ప్రారంభించడం జరిగింది. 2023 జూన్ 14 వరకు మొత్తం 33 జిల్లాలకు విస్తరించడం జరిగింది. 6.87 lakhs గర్భిణీ స్త్రీలకు 27-34 వారాల మధ్య పంపిణీ చేశారు. 1 kg న్యూట్రిషన్ మిక్స్, 1 kg కాజు, 3 సీసాలు ఇన్మసరం సంబంధించిన సిరప్, 200 గ్రామ్ బెల్లము, 1 కప్పు బుట్ట, 2.87 lakhs కిట్లు అందించడం జరిగింది. అలాగే ఆరోగ్య మహిళకు సంబంధించి మహిళల అపరిమిత వైద్య అవసరాలకు పరిష్కరిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం 372 మహిళా వైద్యాధికారులతో 8 ప్యాకేజెస్ 4.95 lakhs లేడీస్కు వైద్యం పొందారు దీని ద్వారా, ఆరోగ్య మహిళ ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన మోర్ అంజీ 7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ని మరింత మందికి విద్యార్థులకు దగ్గరికి చేరుస్తారని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ మోర్ అంజీ 7 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.